Hello and welcome to Sakshi TV. Head coach का फायर ब्रांड गौतम गंभीर ప్రస్థానం శ్రీలంక టూర్ తో ప్రారంభం కానుంది. టీమిండియా శ్రీలంకతో 3 టీ20లు 3 వన్డేలలో తలపడనుంది. సెవెరెన్స్డ్ షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 జూలై 26న, రెండో టీ20 జూలై 27న, మూడో టీ20 జూలై 29న జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్లు కూడా పల్లెకెలి వేదికగా జరగనున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 3 టీ20లు కూడా 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉండేది. అలాగే వన్డే సిరీస్ విషయానికి వస్తే సెవెరెన్స్డ్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1న తొలి వన్డే, 4న రెండో వన్డే, అలాగే ఆగస్టు 7న మూడో వన్డే జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్లు కొలంబో వేదికగా జరగనున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 3 వన్డేలు ఆగస్టు 2, 4, 7 తేదీల్లో జరగాల్సి ఉండేది. కాగా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం ఈ సిరీస్ నుంచే మొదలవనుండగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్లో కుర్రాళ్లకు అవకాశం దక్కనుంది. ఇంకా టీ20 వన్డేలకు జట్టును ప్రకటించలేదు. కెప్టెన్ కూడా ఎవరో తేలలేదు. గంభీర్ రాకతో 3 ఫార్మాట్లలోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని వార్తలుస్తున్నాయి. హార్దిక్ కు టీ20 పగ్గాలప్పగించే అవకాశం ఉంది. అలాగే శ్రేయస్ కి కూడా మంచి రోజులు రానున్నాయనుకోవచ్చు. మరోవైపు తన మార్క్ స్పెషల్ అయిన ఆల్రౌండర్ల వేటను గంభీర్ అప్పుడే ప్రారంభించాడని అంటున్నారు. ఆర్సీబీ బౌలింగ్ కోచ్ అయిన వినయ్ కుమార్ ను టీమిండియా బౌలింగ్ కోచ్ గా తీసుకోవాలని గంభీర్ భావిస్తున్నారట. కాగా అనూహ్యంగా టీ20లకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా తీసుకోనున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్మోస్ట్ తన టీ20 కెరియర్ ముగిసిపోయిందని వార్తలొస్తున్న తరుణంలో కేఎల్ రాహుల్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్న ప్లేస్ లేకపోవడంతో టీ20 వరల్డ్ కప్ లో కేఎల్ ఆడలేకపోయారు. ఓపెనింగ్ కీపింగ్ లో జైస్వాల్, శాంసన్లు రిజర్వ్డ్ ప్లేయర్ గా ఉండటంతో రాహుల్ ఆడటానికి లేకపోయింది. అటువంటిది ఉన్నట్టుండి అతని పేరు తెరపైకి వచ్చింది. అదే జరిగితే హార్దిక్ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. మరోవైపు గంభీర్ రాకతో సీనియర్ ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవని, ఫ్యూచర్ టీమ్ ను తీర్చిదిద్దే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా రవీంద్ర జడేజా వంటి సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు గంభీర్ వెనకాడని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ కు నేను వీరాభిమానిని. అతడి దూకుడైన స్వభావం నాకెంతో ఇష్టం. నేను ఎదుర్కొన్న అత్యంత దూకుడైన భారత ఆటగాళ్లలో ఇతను ఒకరు. డ్రెస్సింగ్ రూమ్ లోనూ అలాంటి వాతావరణమే ఉండాలని కోరుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే నాకు తెలిసి విరాట్ కోహ్లీ వంటి కొంతమంది సీనియర్లు ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్ళను పూర్తిగా పక్కన పెడతాడని చెప్పలేను, కానీ ఖచ్చితంగా కఠినంగానే ఉంటాడనిపిస్తుంది అంటూ డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డారు. అలాగే జాక్విస్ కలిస్ కూడా దీనిపై స్పందించారు. గంభీర్ది క్రికెటింగ్ బ్రెయిన్, సరికొత్త వ్యూహాలు రచించగలడు. జట్టులో జోష్ నింపుతాడు. దూకుడుగా ఆడటం తనకిష్టం. జట్టును కూడా అలాగే తయారు చేస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. టీమిండియాకి కూడా అన్నీ ఉన్నాయి, ఆ ఒక్కటి తప్ప అన్నట్లు అద్భుతమైన ఆటగాళ్లున్నారు. కానీ కీలకమైన సమయంలో ఒత్తిడికి గురై చేతులెత్తేస్తున్నారు. మరి చూడాలి గౌతమ్ గంభీర్ ఆ ఒక్కటి సరిచేసి ఇప్పటికే దూకుడు మీదున్న టీమిండియాను పరుగులు పెట్టిస్తాడో లేదా అని.